శాలిని ట్యూస్డే ట్రాఫిక్ వర్స్ట్గా ఉంటుంది నీకు తెలుసు కదా. 10:40 నాకు స్టాండప్ మీటింగ్ ఉంది, త్వరగా రా. ఇవన్నీ ముందే చెప్పాలి. సర్లే వస్తున్నా. నాకు ఆమా చెప్పు, ఏంటి ఇంత ఆ టైంలో కాల్ చేసావు? ఒకప్పుడు రాత్రి 10 ఆట్, ఇప్పుడు పొద్దున 10 ఆట్. చెప్పమ్మా. ఈరోజు అక్షయ తృతీయ, తలకు స్నానం చేసావా? చేశాను. ఎందుకే అంత కంగారు? ఈరోజు శాలరీ డే అమ్మా, సో ఆఫీస్కి టైంకి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంత పెద్దదానివి అయిపోయావే, పెళ్లి చేసుకొని ఇల్లు చక్క పెట్టుకుంటూ జాబ్ చేస్తూ ఇండిపెండెంట్గా. నా దిష్టి తగిలేలా ఉంది. ఊరుకోమా. సర్లే, ఏదైనా గోల్డ్ తీసుకో, ఈరోజు మంచిది. ఈ మంత్ బడ్జెట్లో మా గోల్డ్ అవేలా లేదమ్మా. ఈ ఈఎంఐలు, రెంట్లు, మెయింటెనెన్స్ వీటికే సరిపోతుంది శాలరీ అంతా. ఇవన్నీ నువ్వెందుకు కడుతున్నావే? కార్తీక్ కదా చూసుకోవాల్సింది. ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏమున్నా ఇద్దరం కలిసి చూసుకుంటాం. అయినా కార్తీక్ ఒకటే ఎందుకు బర్డెన్ అవ్వాలి? నువ్వే అన్నావు కదా ఇండిపెండెంట్ అది ఇది అని, మళ్ళీ ఇదేంటి ఇప్పుడు? షాలు, నేనేదో పాతకాలం మైండ్ సెట్తో చెప్పట్లే. ఒక్కసారి ఆలోచించు. ఇంట్లో ఖర్చుల బాధ్యత మగవాళ్ళే భరించాలని ఎందుకు పెట్టారో తెలుసా? మనం ఆడవాళ్ళు మోయలేక కాదు, మనం ఆల్రెడీ చాలా బాధ్యతలు మోస్తాం కాబట్టి. ఇంటి బాధ్యత మొత్తం నీదేనా? పెళ్ళయ్యాక మన ఇల్లు వదిలేసి అక్కడ ఉంటున్నావా? దీనితో పాటు నీ ఆఫీస్ వర్క్ కూడా. ఇంత చేసాక కూడా ఇంటి ఖర్చులు షేర్ చేసుకుంటున్నావు అంటే అస్సలు బ్యాలెన్స్గా అనిపించట్లేదు. నాకు నా కూతురు హ్యాపీగా ఉండడం ముఖ్యం, ఈ నెల ఎలా గడుస్తుందిరా అనుకోవడం కాదు. శాలిని, నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా. సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వెళ్ళాలి. ఇదిగో. జిమ్కి వెళ్ళే వాళ్ళకి రోటీ మంచిదని తెలుసు, కానీ రోటీ జిమ్కి వెళ్ళి వస్తే ఎలా ఉంటుందో ఈరోజు అర్థమైంది. సారీ, నైట్ రోటీస్ ఇవి, అందుకేలా. పర్లేదులే, బాగానే ఉంది. బట్ ఐ బ్యాడ్లీ మిస్ దోస్ మార్నింగ్స్. క్రిస్పీ క్రిస్పీ దోశలు, సాఫ్ట్ ఇడ్లీలు, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఉండేది. మరి నువ్వే చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ నేను దోశలు వేస్తే నీకు నచ్చదు కదా. ఇంకా ఓట్స్ స్మూతీస్ అంటే ఎలాగో తినవు, అందుకనే లైట్ తీసుకున్నా. ఓకే, బాయ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. శాలిని, మర్చిపోకుండా మన ఇద్దరు జిమ్ ఫీజు కట్టే. లాస్ట్ ఇయర్ ఏదో కపుల్ డీల్ మాట్లాడావు కదా, ఈ ఇయర్ కూడా నీ స్కిల్ ఉపయోగించి మంచి డీల్ సెట్ చేయి, ఇద్దరం గుమ్మేద్దాం. బాయ్. నువ్వు మారిపోయావు శాలిని. హే దివ్య. ఏంటి? నువ్వు చాలా మారిపోయావు అంటున్నా. అలా ఏం లేదు. లేకపోతే ఏంటి, పొద్దున్న నుంచి నీ చుట్టూరు కావాలనే తిరుగుతున్నా. నా ఇయర్ రింగ్స్ నోటీస్ చేయవా? అయ్యో, ఐ టోటలీ మిస్డ్ ఇట్. ఐఎమ్ సారీ. చూపించు. చాలా బాగున్నాయి దివ్య. ఐ థింక్ దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. దే ఆర్ షైనింగ్ రియలీ బ్రైట్ ఆన్ యూ. గిఫ్టా? ఎస్, సెల్ఫ్ గిఫ్ట్. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నా, ఇవాళ అక్షయ తృతీయ కదా, కొనేసా. ఎంతైనా మన సొంత డబ్బులతో కొనుక్కుంటే ఆ ఫీలింగే వేరే కదా. ఏంటి వాళ్ళ డిన్నర్కి? పన్నీరా? నైస్. అన్నట్టు కరెంట్ బిల్ కడతా మర్చిపోకు. ఏంటేం మాట్లాడావు? ప్రతిదీ నేనేం చేయాలా? అలా కాదు, యాప్ నీ ఫోన్లో ఉంది కదా అని. శాలిని, అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి?
ఏమైంది మా? ఏం లేదు కార్తీక్, వదిలేసేయ్, మళ్ళీ ఏదో గొడవ అవుతుంది. అరే అలా ఏం కాదులే. సరే నేను గొడవ చేయను. ఏమైందో చెప్పు. అది పొద్దున అమ్మ, ఆఫీస్లో ఏమో దివ్య, ఏవేవో డిస్కషన్స్ వచ్చాయిలే. దట్ పుట్ మీ ఇన్ టు థాట్స్ థాట్స్ అబౌట్ వాట్? అబౌట్ ఫైనాన్సెస్. నాకెందుకో అన్నీ నేనే హ్యాండిల్ చేస్తున్నా అనిపిస్తుంది. మన ఇల్లు, ఫైనాన్సెస్ అండ్ యువర్ స్కెడ్యూల్స్ టూ, అండ్ వీటి పైనుంచి బిల్స్. ఐ ఫీల్ బర్డన్డ్. అదేంటి అలా అంటావు? నేనేం తక్కువ చేశాను? అండ్ నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగితే నేను కాదన్నానా? అసలు నేనేం అడగను కదా కార్తీక్. నువ్వు అడగకపోయినా నేనే అర్థం చేసుకుని చేస్తాను కదా. లైక్ నీ బర్త్డేకి థైలాండ్ ట్రిప్ తీసుకెళ్ళింది నేనే. అండ్ మొన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళందరినీ ఊరంతా తిప్పాం కదా. ఆ షాపింగ్ అవి చేయించాను, బాగానే చూసుకున్నా. అండ్ ఆ రోజు లెక్కలేస్తున్నావేంటి కార్తీక్? నీతో ఇదే వచ్చింది. నీకేదైనా చెప్పగానే వెంటనే డిఫెన్సివ్ అయిపోతావు. నన్ను పట్టించుకో. శాలిని, 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 ఐమ్ సారీ. నువ్వు సడన్గా డబ్బుల గురించి మాట్లాడేసరికి నాకు కంట్రోల్ అవ్వలేదు. ఐఎమ్ రియలీ సారీ. సరే చెప్పు. ఈరోజు ఏది బాలేదు కార్తిక్. ఏవేవో థాట్స్, వాటికి తగినట్టు ఈ సిచ్యువేషన్స్ ఒకటి. ఐ జస్ట్ ఫీల్ దట్ దెర్ ఇస్ నో ఫేర్ బ్యాలెన్స్ బిట్వీన్ అస్. అసలు ఈ మనీ అనే టాపికే రాలేదు ఎప్పుడు మన మధ్యలో. ఐఎమ్ సాడ్ దట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్. లేదు శాలిని, ఇట్స్ గుడ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఈ మైండ్లో ఇంత రన్ అవుతున్న విషయం నాకు తెలీదు. మన ఇద్దరి మధ్య బర్త్డేని ఈక్వల్గా షేర్ అవ్వట్లేదు అనుకుంటే వీ నీడ్ టు ఫిక్స్ దాట్. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అని నువ్వు చాలా బాగా చూసుకుంటావు. ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. అందులో నేను కూడా హెల్ప్ చేస్తాను కదా. ఇంకా ఫైనాన్స్ విషయం అంటావా? నీ దగ్గర ఉంటే నువ్వు పెడతావు, నా దగ్గర ఉంటే నేను పెడతాను. ఎప్పటి నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది. అండ్ వీఆర్ హ్యాపీ విత్ దాట్. It's not always 50-50, baby. Sometimes it's 70-30 or 60-40. ఇక్కడ నువ్వు ఎక్కువనో నేను ఎక్కువనో నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. ఈ మ్యాన్ ఆఫ్ ది హౌస్ అనే కాన్సెప్ట్ మీద నాకు అసలు నమ్మకమే లేదు. హౌస్ ఇస్ వాట్ వీ బిల్డ్ టుగెదర్. యు ఆర్ మై హోమ్. ఐ లవ్ యూ, బేబీ. I love you too, baby. Thank you so much. I'm sorry I freaked out. అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే మంచిదంట. ఎప్పటి నుంచో నీకు ఇది కొనిద్దాం అనుకుంటున్నా. ఇలా సెట్ చేశా. చెప్పు. అది ఆడియో కంట్రోల్స్ కోసం. ఆడియో కంట్రోల్స్. అప్పుడే అనిపించింది నాకు, అన్ని కంట్రోల్స్ సెట్టింగ్స్లో ఉంటాయి కదా, మళ్ళీ ఈ ఆడియో మేనేజర్ యాప్ ఏంటని చెప్పి. కానీ పెద్ద పట్టించుకోలేదు నేను.